A1 టీవీ తెలుగు న్యూస్. ఇక గుంటూరు జిల్లా పొన్నూరులోని శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయంలో మే 1న తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆలయం చారిత్రాత్మక విశిష్టత కలిగిన విష్ణు క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. భక్తుని పెళ్లికి సాక్ష్యంగా కాశీ నుంచి వచ్చి ఇక్కడ కొలువైన స్వామిగా విశ్వాసం ఉంది. ఇక పంచభావనారాయణ క్షేత్రాల్లో ఇది ఒకటి. తిరునాళ్ల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం తీసుకుంటున్నారు. ఇక పొన్నూరును చిన్న కాశీగా కూడా భక్తులు భావిస్తున్నారు. పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం వేటికూరు పంచాయతీ పందిరిమామిడికోట గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కుళాయిలను కేంద్ర అడిషనల్ కార్యదర్శి కమల్ కిషోర్ సోన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. గిరిజన ప్రాంతాల్లో స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం ఈ పథక లక్ష్యమన్నారు. రోజుకు ఒక్కో కుటుంబానికి 55 లీటర్ల నీరు అందించడమే ఉద్దేశమన్నారు. 15.7 లక్షలతో 20,000 లీటర్ల ట్యాంక్ ఏర్పాటు చేసి 98 కుటుంబాలకు నీటి సౌకర్యం కల్పించారు. సార్ ఏమంటున్నారంటే దానికి తోడు ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకుని మీ దానిలో బాగా వాటర్ వచ్చేసి వీటన్నిటిని కూడా మీరు కాపాడుకోవాలి. ఆ విధంగా మనం చేద్దాము అంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. ఎస్ యశ్వంత్ 593 మార్కులతో అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం 16 మందిలో 6 మంది 550 పైగా, 13 మంది 500 పైగా మార్కులు సాధించి 100% ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు తమ విజయానికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, క్రమశిక్షణ, నవీన బోధన విధానాలే కారణమన్నారు. బాపట్లలోని ప్రాచీన క్షీర భావనారాయణ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా దివ్య రథోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి రథాన్ని భక్తులు జయ జయధ్వానాల మధ్య లాగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఎంపీ కృష్ణప్రసాద్ హాజరే దర్శనం చేసుకున్నారు. బావుపురి పట్టణం గోవింద నారాయణ నినాదాలతో మారుమోగింది. వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని తిలకించి భక్తి పారవస్యంలో మునిగిపోయారు. సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామి వారి 1433వ వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా మేళతాళాలతోటి
స్వామివారి యొక్క వేదఘోషలతో ఈ రథోత్సవ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. కార్తీక శుద్ధ చతుర్దశి అనగా నిన్నటి రోజున స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానంతరం స్వామివారి గరుడవాహన సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి స్వామివారికి గత సంవత్సరం కొత్తగా తయారు చేసినటువంటి నూతన రథంలో పోయిన సంవత్సరం ఇది 2వ సంవత్సరంగా కొత్త రథం మీద స్వామివారి ఊరేగడం జరుగుతుంది. శాంతరహితుడైన శ్రీ భావదేవుని యొక్క తిరునాళ్ళ మహోత్సవం భావయ్య తిరునాళ్ళు అంటారు. భావయ్య తిరునాళ్ళు అనేది 1433 సంవత్సరాలుగా భక్తుల యొక్క సంపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఆగమ శాస్త్ర పండితుల యొక్క శాస్త్రీయమైన విధానంతో రథోత్సవం జరుగుతుంది. భావనారాయణ స్వామి గుడి దగ్గర ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో ఉచిత ఓపీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అడిమి వెంకటేశ్వర్లో జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ శిబిరంలో ఉదయం నుంచి సుమారు 200 మంది సేవలను వినియోగించుకున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సపై సూచనలు ఇచ్చారు. తక్కువ ధరలతో లేజర్ ఆపరేషన్ల కోసం సుమారు 60 మంది నమోదు చేసుకున్నారు. ప్రజలకు ఇది మంచి అవకాశమని డాక్టర్ నాగవంశీకృష్ణ తెలిపారు. మీరేమన్నా చెప్తేనే నేను బుక్ చేసుకున్నాను. ఈ ఎన్టీఆర్ జిల్లా వసవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ ను గొలుసు దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని చితకబాదినట్లుగా ఆరోపణలు వెలువెత్తాయి. అక్రమ నిర్బంధంపై ఇస్మాయిల్ తల్లి హలీమా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు జగ్గయ్యపేట తొర్రగుంటపాలెం వద్ద బంధువుల ఇంటికి సమీపంలోని ఇస్మాయిల్ ను వదిలి వెళ్లినట్లుగా సమాచారం. తీవ్ర గాయాలతో ఉన్న ఇస్మాయిల్ ను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నైట్లో ఏదో గోల్డ్ చైన్ హ్యాండ్ చైన్ పోయిందంట. అది నాకు దొరికిందని చెప్పేసి పొద్దున్నే పోతున్న నాకు దొరికిందని చెప్పేసి కేసు పెట్టారు నా మీద. అనుమానం కేసు కింద నన్ను తీసుకెళ్లి ఎంక్వైరీ అని చెప్పేసి కేసు వచ్చాయి. చిన్న బాలకృష్ణ వాళ్ళు అంటారు, సాకల వాళ్ళ పిల్లగాడు వాళ్ళు వచ్చి పెట్టారు. వాళ్ళు చెప్పారంటే వీళ్ళు వచ్చి కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్లారు నన్ను. చిన్న ఎంక్వైరీ ఉంది రాండి అని చెప్పేసి తీసుకెళ్లి అక్కడే కూర్చోబెట్టారు. మళ్ళీ వెనక నుంచి మా అమ్మగారిని తీసుకెళ్లారు. ఆమెను విడిగా కూర్చోబెట్టారు, నన్ను విడిగా కూర్చోబెట్టారు. 1 రోజు 2 రోజులు అట్లా కూర్చోబెట్టి అక్కడ ఇబ్బంది పెట్టారు మమ్మల్ని బాగా. మళ్ళీ జగ్గయ్యపేట సిఐ గారి ఆఫీస్కి తీసుకెళ్లారు. అక్కడ 3 రోజుల నుంచి నానా చిత్రహింసలు పెట్టారు సార్. చెప్పలేని విధంగా టార్చర్ పెట్టారు. ఆ గోల్డ్ చైన్ నువ్వే తీసావు చెప్పవని, ఎక్కడ ఉందో చెప్పు అని చిత్రహింసలు పెట్టారు. ఆ గోల్డ్ చైన్ సంగతే మాకు తెలియదండి అన్నా కూడా వినలేదు. 4 రోజుల నుంచి తినటానికి తిండి సరిగ్గా ఉండదు, తాగటానికి నీళ్లు సరిగ్గా ఉండదు. నా పరువు తీసి నన్ను అన్యాయంగా బజార్కి ఇచ్చారు. ఏం చేయాలో తెలియని పొజిషన్లో నన్ను ఏ పనికి రాకుండా చేసేసారు. ఊళ్ళో పరువు లేదు, దొంగోడు అని చెప్పేసి ఊళ్ళో పరువు తీసేశారు. ఏం చేయాలో కూడా అర్థం కాని పొజిషన్లో నిలబెట్టారు. ఇప్పుడు అంతకు ముందు రోజు అక్కడ ఏదో ఫంక్షన్ జరిగిందంటండి నైట్. ఆ నైట్లో ఏదో గోల్డ్ చైన్ హ్యాండ్ చైన్ పోయిందంట. అది నాకు దొరికిందని చెప్పేసి పొద్దున్నే పోతున్న నాకు
కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం కనుమూరులోని శ్యామ్ ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ అధినేత వెలగపూడి సాంబశివరావుకు ఉత్తమ యాజమాన్య అవార్డు లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ తమ సంస్థలో 1500 నుంచి 2000 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారని, అందరి సమిష్టి కృషితో ఈ గుర్తింపు దక్కిందన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా అవార్డును తమ కార్మికులకు అంకితం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం పమ్మిడిముక్కల గ్రామాన్ని ఎంచుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కృష్ణా జిల్లా ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ హటియెస్ట్ కంగ్రాచులేషన్ సార్. గౌరవ చైర్మన్ గారు మరియు ఎండి గారు, సామ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎల్ఎల్పి కృష్ణా జిల్లా గౌరవనీయులు శ్రీ వి సాంబశివరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పురస్కరించుకొని ఉత్తమ యాజమాన్యం పురస్కారాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో శ్యామ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ షిప్ ప్రాసెసింగ్ ప్లాంట్కి అవార్డు రావడం ఎంతో గర్వకారణం. షిప్ ప్రాసెసింగ్ ప్లాంట్లో లోకల్గా ఉన్న రైతుల దగ్గర నుంచి వేల టన్నులు సేకరించి ఎక్కువ మంది లోకల్స్కి మేము ఫెసిలిటీ ఇస్తున్నాం. అంతేకాకుండా గత 3 సంవత్సరాల నుంచి ఏ రకమైన ఇబ్బందులు ఎవరికి లేకుండా కార్మికులకు కానీ కర్షకులకు కానీ కోఆపరేట్ చేస్తూ వాళ్ళ అభ్యున్నతికి అంతా కృషి చేస్తారు. రైతులకు కానీ చిరు వ్యాపారస్తులకు కానీ ఎంతో ఉపాధి కల్పించడం జరిగింది. ఈ కారణాల వల్ల సంతోషకరం. ఇది నాకు, మా దగ్గర పనిచేసే మా వర్కర్లు, మాకు సప్లై చేసే మా రైతులకి అందరికీ ఎంతో నియోజకవర్గంలో పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా మా వద్దకు విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక అలంకరించిన మంత్రివర్యులు ఎంపీ గారు. ప్రకాశం జిల్లా కొండపిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో పంచాయతీలకు డస్ట్బిన్లు, రిక్షాలు మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి పంపిణీ చేశారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, శుభ్రమైన వాతావరణంతోనే ఆరోగ్యం సాధ్యమన్నారు. ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. రాష్ట్రం పరిశుభ్రమైనటువంటి ఆఫీస్ ఉండాలి, పరిశుభ్రమైన రోడ్లు ఉండాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా మండలాలు, జిల్లాలు, రాష్ట్రం స్వచ్ఛాంధ్రగా ఉండాలనేది వారి ఆకాంక్ష. ఆ రోజు మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడైతే కొండేపులైతే ఆ షెడ్డును తగలబెట్టేశారు, చాలా చోట్ల రేకులు దొంగతనాలు చేశారు. ఇలాగా దుర్వినియోగం చేసే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. 3వ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాలు తీసుకొస్తూ ఈరోజు తడి చెత్తకి, పొడి చెత్తకి వేరువేరు కలర్లో బిన్స్ ఇవ్వటం, గ్రామాల్లో మనం అవగాహన కల్పించాలి. ప్రతి ఇంటికి పంచాయతీ కార్యదర్శి కూడా ఇది తడి చెత్త, ఇది పొడి చెత్త వేరువేరుగా పెట్టుకుంటే మనం దాన్ని ఎరువుగా చేసేదానికి ఉంటుంది. దాంతోపాటు పొడి చెత్త అంతా కూడా ఈరోజు మనం తీసుకున్నప్పుడు మనం స్వచ్ఛ రథాలు పెట్టాం. వల్ల ఎన్ని వందల మందిని తీశారంటే కుప్పం జిల్లాలో హార్ట్ అటాక్లు, కొన్ని ప్రమాదాల కేంద్రాల నుంచి ఆ నియోజకవర్గం మొత్తంలో కూడా 600 మందిని అలర్ట్ చేసి కాపాడారు. మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని మెసేజ్ పంపించి వాళ్ళు రికార్డ్స్ ట్రేస్ చేసి, అంత గొప్ప పరిజ్ఞానం భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కూడా మన దగ్గర పైలట్ ప్రాజెక్టులు చేస్తారు. దీనికి సహకారం కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ నిధులు ఇస్తున్నారు. అంటే మన పరిసరాల శుభ్రతతో పాటు మన ఆరోగ్యం మనం ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. 1వ తారీఖున పేదల సేవల పెన్షన్లు. నేను రాత్రి ముఖ్యమంత్రి గారి మీటింగ్ అనేది 10:30 అయింది, ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. ఉదయాన్నే పనులూరు మనం చెరుకురు పోయాను పేదల సేవలో. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంచమన్నాం కానీ ఎవరు పోవటంలా. ప్రకాశం జిల్లా మెదరమెట్లలో వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి రోగులను స్వయంగా పరీక్షించారు. పేదలకు వైద్య సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను జరిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మికులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని కార్మికుల సేవలను కొనియాడారు. మున్సిపాలిటీ గ్రామాల్లో పనిచేస్తున్న కార్మికులను సన్మానిస్తూ వారి కృషిని గుర్తించారు. కరోనా తుఫాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లో కార్మికులు అందించిన సేవలు అమూల్యమన్నారు. దేశవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న నేపథ్యంలో కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటు ఈ సైడ్ వచ్చేది ఆడో కూర్చో ఆడో ఇటు వచ్చే ఈ సైడ్ ఇక్కడ వచ్చే ఇటు వచ్చే అక్కడ ఇటు వచ్చేయండి అమ్మా లేడీస్ అట్లా వచ్చే వెనకాల కనబడి మేడే మేడే కార్మికుల ఐక్యత మేడే మేడే మీరు అట్లే కూర్చోండి మా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటారు మీరు కదలదండి అట్లే ప్రకాశం జిల్లా అద్దంకిలో నామ్ హైవే రోడ్డుపై సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగింది. కొత్త విద్యుత్ లైన్ పనుల కారణంగా స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వల్ల వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది, పోలీసులు కలిసి పరిస్థితిని అదుపులోకి తెచ్చి ట్రాఫిక్ ను సాఫీగా నిర్వహించారు. చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ట్రాఫిక్ క్లియర్ కావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు
టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా పెనంలూరు నియోజకవర్గం కానడూరు శామికా దినోత్సవం బౌద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో AICC సభ్యుడు ధనేకుల మురళి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ను నిత్య శ్రామికుడిగా కొనియాడారు. ప్రతిరోజు ఉదయం సమస్యల పరిష్కారం కోసం స్వయంగా బయలుదేరి ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. కానూరు అభివృద్ధికి భారీ నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నిధులు ఇచ్చినందుకు ఈ గ్రామస్తుడిగా కూడా నేను నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఈ గ్రామంలో. సాయంత్రం పూట ఏ స్కూటరు, సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో అంత ట్రాఫిక్ సమస్యలో దానికి పరిష్కార మార్గంగా 2 ఉత్తమమైన బజార్లకి మొన్నే శంకుస్థాపన చేశాను. నేను పేపర్లో చూశాను, చాలా సంతోషించాను. ఎందుకంటే ఆ సందర్భం 2 రోడ్లు, ఏలూరు రోడ్డును బందర్ రోడ్డు, 2 రోడ్లు కూడా ట్రాఫిక్ సమస్యని సమభాగాలతో 4 మార్గాల్లో వెళ్ళే విధంగా ఆ రోడ్లు రూపకల్పన చేసి మీరు పెద్దవి చేసి వాటిల్ని మంచి తీర్చిదిద్ది ప్రజలకి సౌకర్యవంతమైన రోడ్లు మీరు శాంక్షన్ చేసి నిర్మాణం చేశారు. అవన్నీ కూడా పూర్తి చేసి, అట్లాగే గత ప్రభుత్వంలో ప్రభుత్వాలు మారచ్చు, ఏదైనా కానీ అద్భుతాలు జరగచ్చు. అయినప్పటికీ కూడా గతంలో ఇచ్చిన ఇళ్ల కాడ హౌసింగ్ కాలనీ, జగనన్న కాలనీ అని కొన్ని కాలనీలు ఇచ్చారు. ఇక్కడి నుంచి యనమల కూతురు, కానూరు ఈ మొత్తం కూడా తీసుకెళ్ళి వణుకూరు దగ్గర అటు ఇచ్చారు. ఇచ్చినందుకు చాలా సంతోషం. వారిని అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో కొద్దిగా మొన్న ఒక రోడ్డు మొదలెట్టారు. నేను అటు అవినిగడ్డ వెళ్తా ఉంటే చూశాను. నేను అక్కడ రోడ్డు మొదలెట్టారు, పూర్తయిందన్న విషయం తెలియదు, వెళ్ళినప్పుడు గమనించాను. ఇప్పుడు పూర్తయిందని చెబుతున్నారు. నిధులు ఇచ్చినందుకు ఈ గ్రామస్తుడిగా కూడా నేను నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఈ గ్రామంలో. సాయంత్రం పూట ఏ స్కూటరు, సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో అంత ట్రాఫిక్ సమస్యలో
నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు లాజర్ మాట్లాడుతూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. నిర్వాసితుల త్యాగాలతోనే డ్యాం ప్రయోజనాలు అందుతున్నాయని, అయినా వారికి న్యాయం జరగడం లేదు అని విమర్శించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. నా పేరు గద్దల్ లాజర్, బహుజన సమాజ్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు. అయితే ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంత దీన పరిస్థితి అంటే, నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చి, రాష్ట్రానికి కరెంట్ ఇచ్చి, వీళ్ళ జీవితాలు మాత్రం అంధకారంలో బతుకుతున్నాయి. ఎందుకంటే 98 జీవోను నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా ఈ బాధితుల కోసం ఇస్తే, ఆ పార్టీని తీసుకొని ఆ పార్టీని ఎంజాయ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యి 4 సార్లు హామీలు ఇచ్చి, తన కొడుకు ముద్దుల కొడుకు అయినటువంటి లోకేష్ గారు పాదయాత్రలో, యువగలం యాత్రలో ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి ఈరోజు కనీసం నీటి ముంపు బాధితుల బాధను అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మరి ముఖ్యంగా ఇన్ని వేల మంది ఈ రాష్ట్రం కోసం త్యాగం చేస్తే, ఏళ్ల తరబడి వీళ్ళు ధర్నాలు చేస్తూ, వీళ్ళు త్యాగాలు చేస్తుంటే కనపడని చంద్రబాబు నాయుడికి అమరావతిలో మాత్రం పిల్లల్లా కనిపిస్తున్నారు. వీళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమా? మీకు ఎలక్షన్లు అవసరమైనప్పుడేమో ఓట్లు కావాలి, ఎలక్షన్ తర్వాత వీళ్ళ బాధలు పట్టించుకోరు. కనీసము పవన్ కళ్యాణ్ ఏదో చేస్తాడు రాష్ట్రానికి అనుకుంటే, ఆయన కూడా వాళ్ళతో నడుస్తున్నాడు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ వీళ్లకు ఎప్పటికీ అండగా ఉంటుంది. మేము మా పోరాటాన్ని వీళ్ళతో పాటు పోరాడతాం. అలాగే వీళ్లకు న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం. అంతేకాదు, మరి ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గంలో ఇన్ని ఏళ్లుగా ఇన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు పనిచేస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ, ఎమ్మెల్యేలు ఎంపీలు జీతాలు తీసుకుంటూ వీళ్ళు కట్టిన పన్నులు తింటున్నారు. కానీ ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లెపాలెంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో కలెక్టర్ పి రాజబాబు గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి సమావేశమై ప్రజల వినతులు స్వీకరించారు. బ్రిడ్జిల మరమ్మతులు, రోడ్లు, మత్స్యకారులకు సబ్సిడీ, యువతకు ఉపాధి వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సమస్యలు పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించినందుకు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. బాగానే జరిగింది. కానీ ఇంకా కొంతమంది కూడా అధికారులు, ఎంఆర్ఓ కానీ వీళ్ళు కూడా సర్వేర్ చేత ఆ పొలాన్ని కొలిసి సర్వేర్ చేత రిపోర్ట్ ఇచ్చి అందరూ కూడా ఆ పల్లె నిద్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో నేను ఒక ఊర్లోనే ఉంటే మరి మిగతా ఊర్ల పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి, ఇందులో మనం ప్రతి ఆఫీసర్ కూడా, అంటే ప్రతి జిల్లా ఆఫీసర్ కూడా ఆ మండలంలో ఉన్నటువంటి విలేజెస్ ఎన్నైతే ఉన్నాయో ఆ ప్రతి విలేజ్కి కూడా ఒక ఆఫీసర్ని పంపించి, ఇది కలెక్టర్ ఆఫీస్ నుంచి మేము వచ్చాము, ఏంటి మీ సమస్య ఏంటని చెప్పేసి వాళ్ళే ప్రతి ఊరు, పేట, వీధి కూడా వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క సమస్యలు సేకరించడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మీరు అందరూ కూడా విన్నారు. ప్రతి ఆఫీసర్ కూడా ఎన్నెన్ని సమస్యలు, తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఎవరెవరు ఇంటరాక్ట్ అయ్యారు అనేది కూడా మనకి ఆఫీసర్లు చెప్పడంతో మనం ఇప్పుడు వరకు కూడా వినడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. ఎందుచేతంటే కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తరఫున ఒక ఆఫీసర్ ఆ ఊర్లోకి వచ్చి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ సమస్య ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ అక్కడ చూసి, అది ఇమీడియట్గా చేయగలిగిందైతే కనుక కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి అది పరిష్కరించడం, అది ఇమీడియట్గా చేయలేకపోతే కనుక అది దాన్ని ఒక రాసుకుని మళ్ళీ మాకు చెప్పడం అనేది ఒక మంచి కార్యక్రమం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలిరెడ్డి నగర్లో ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి వివరాలు సేకరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రజల సహకారంతో నేరాలను అరికడతామని పోలీసులు తెలిపారు. కంప్లీట్గా చెడిపోతుంది. మన కాళ్ళు చేతనే మన నియంత్రణలో ఉండవు. అర్థమైందా? మన మనసు మన నియంత్రణలో ఉండదు. దాన్ని బట్టి మనిషి కోల్పోతే కుటుంబంలో ఏముంటుంది, ఆ రోడ్డున పారే పిల్లలంతా ఒక కుటుంబానికైనా అనుకుంటారు. ఆ ఒక్క కుటుంబమే అన్ని కుటుంబాలు ఎవరికి వాళ్ళే నేను ఒక్కళ్ళనే అనుకుంటే మొత్తం సొసైటీ బద్ది, సొసైటీ నుంచి రాష్ట్రం మొత్తం నాశనం అయిపోతుంది. కనుక ఆ పరిస్థితి మనకు ఉండకూడదు అన్నటువంటిది
ఉద్దేశం. అర్థమైంది కదా? మనకి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ కూడాను పేర్లు ఇన్ని ఉంటారు కదా, ఇన్ని పేర్లు విన్నారు కానీ ఈగల్ డిపార్ట్మెంట్ పేరు వెళ్ళాం మీరు ఎప్పుడు. కారణం ఏంటంటే కొత్తగా పెట్టినటువంటి డిపార్ట్మెంట్, అది ప్రత్యేకంగా దేనికోసం అని అంటే ఇది గంజాయి ఇతర మత్తు పదార్థాలు నివారించడం కోసం. అంటే గవర్నమెంట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటి తెలుగు న్యూస్.